హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ప్రతిరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం వర్క్ చేస్తుంటానో ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది అందరికీ. ఓకే గాయస్, చూద్దాం రండి వీడియో. ఓకే రండి. చూడండి, హాయ్. ఫస్ట్ 5:30 అవుతుంది చూడండి. స్టార్టింగ్ లో 5:30కి లేచాను. ఇక చూడండి, పేడకసు అంతా ఆవుల దగ్గర పేడకసు అంతా నూగుతున్నాను. పేడకసు అంతా కుప్ప చేస్తున్నా. హాయ్ చూడండి, పాలు పిండడానికి ఇంకా రెడీ అవుతుంది. కెమెరా ఇక్కడ పెట్టి ఇంకా కసు నూగుతున్న. కెమెరా పట్టడానికి ఎవరు లేరు కదా. చూడండి, నూగుతున్న ఆవుల దగ్గర కసు 5:30కి అలా ఇంకా స్టార్ట్ అయ్యింది పని. కసు నూగుతున్న చూడండి, పిడికెట్తో అంతా నూకేసి కుప్ప చేసి ఇంకా వేస్ట్ అవ్వాలి కదా. వేసేస్తే ఆ తర్వాత ఇంకా పాలు పిండడానికి రెడీ అవుతాను. పాలు పిండడానికి ఇంకా వస్తాను. అప్పటికి ఇప్పుడు ఒక 5 గంపలు అలా ఉంటుంది. అంతా పైకి ఎత్తేసి వచ్చాను. ఇదంతా చూడండి, ఇలా గంపకి వేసుకొని ఎత్తేసి వచ్చా అక్కడికి బయటికి. అంతా వేసి వచ్చి ఆ తర్వాత ఇంకా పాలు పిండడానికి రెడీ అవుతాను. ఇప్పుడు చూడండి, పాలు పిండడానికి రెడీ అవుతున్నాం. ఒక ఆవు దగ్గరికి ఒకసారి ఇంకా పాలు పిండడానికి వెళ్తున్నా. అన్ని ఆవులు పాలు పిండేసి 5 ఆవులు. ఆ తర్వాతనే ఇంకా అన్ని పాలు పోసొచ్చిన తర్వాతనే ఇంకేదైనా పని. ఇంకా చూడండి, 5 ఆవులు పాలు పిండుతున్నా. డ్రమ్ము పోస్తుంది, అన్ని పిండడము, పాలు డ్రమ్ము పోయడము. ఇంకా తెల్లారాలకి అన్నీ అయిపోతాయి. పూర్తి తెల్లారాలకి పాలు అన్నీ అయిపోతాయి. ఆ తర్వాతే ఇంకా నెక్స్ట్ పని నీళ్ళాపడమైనా ఇంకేదైనా పని. ఆ తర్వాత చూడండి, దూళ్ళు ఇచ్చి పాలు పిండేసి అన్ని ఆవులతో పిండాలి కదా. 5 ఆవులు ఒక్కోసారి ఒకదానికి కదా. ఒక్కొక్క ఆవుది ఒక 10 మినిట్స్ పడుతుంది. 5 ఆవులు ఒక 15 మినిట్స్ పెడుతుంది. అలాను అన్ని ఒక 30 లీటర్లు పాలు అవుతాయి. నేను డ్రమ్ము పోయడం, పిండి డైరీకి పోసి రావడం అంతే. చూడండి, అన్ని పిండి ఇంకెలా డ్రమ్ము పోసేస్తున్నాను నేను. ఇంకా లాస్ట్ ఆవు ఇది పిండి వేసిన తర్వాత ఇంకా డ్రమ్ము పోసేస్తే ఇంకా అయిపోయినట్టే పాలు. అప్పటికే నిద్రమోహం కదా, ఇలా ఉంచండి పేస్ట్ చాలా ఉంది కదా, మామూలే. ఇంకా అయిపోయాయి పాలు. పిండి వేసిన తర్వాత ఇంకా దూళ్ళు వేసేసి దాని దూళ్ళు వేసేసి ఇంకా తాగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా మన వర్క్ మనం చేసుకోవచ్చు. పాలు తీసుకోబోతున్నా చూడండి, పోసి ఇంకా అన్ని పోసి కడబెడితే ఇంకా తర్వాత నీళ్ళు తాపడానికి బిస్కెట్ ఒక గిన్నె, బూస ఒక గిన్నె తీసుకోవడం, వాటర్ తాపడానికి ఆవులకి. దాంట్లోకి ఇక శనగ చెక్క ఏదైనా అన్నమైనా ఒక గిన్నె వేయడం. తొట్టికి వేస్తే అవే నీళ్ళు తాగుతాయి ఆవులు. ఒకసారి ఒక తొట్టికి వేస్తే ఒక తొట్టికి ఒకటి, ఆ తొట్టికి అవే తాగేసేది. 2 బకెట్ నీళ్ళు పోయడము, దాంట్లోకి దానా వేస్తే ఇంకా అవే తాగుతాయి. ఆ తర్వాతనే నెక్స్ట్ పని ఏదైనా అంత క్లీన్ చేస్తాం కదా. నీళ్ళు తాపుతుంది అన్నింటికి నీళ్ళు తాపిన తర్వాత ఇంకా త్వరలోకి పోయి మేబీకి రావడం, ఏదైనా వర్క్ ఆ తర్వాత ఇంకా 2 దానా వేస్తున్నాం. ఒక బిస్కెట్ ఒక గిన్నె, దానా బూస ఒక గిన్నె వేసాను. ఏదైనా రోజు 10 నుంచి సాయంత్రం వేయాలి బిస్కెట్ దానా కూడా. దానా వేస్తేనే పాలు ఇచ్చేది. ఆ తర్వాత లేకుంటే ఇవ్వవు. మేము తక్కువైనా దానా మాత్రం ఉండాలి. దానా వాటర్ ఫుల్గానే ఉండాలి ఆవులకి. చూడండి, ఇలా నీళ్ళు ఇక్కడ బయట గ్యాట్ని ఇక్కడ కట్టేస్తాం. కొద్దిసేపు నీళ్ళు అయిన తర్వాత ఇక్కడ పుట్టు పోస్తే ఇక్కడే తింటూ వచ్చి నీ పొట్టు పల్లీలు పొట్టు ఉంటుంది కదా, అది పోస్తే ఇక్కడే తింటూ ఉంటాయి ఆవులు. ఇప్పుడు వాటర్ తాగుతున్నాయి చూడు. అన్ని ఒక్కొక్కసారి ఒక తొట్టికి ఒకసారి కట్టేస్తే అన్ని నీళ్ళు ఆపడమే. ఇంకా ఫస్ట్ పాలు కసువు, ఫస్ట్ ఆ తర్వాత పాలు, ఈ తర్వాత కసువు. ఈ పనులను చేసిన తర్వాత ఇంకెక్కడైనా మేపు పోవడం కానీ, ఇంకా ఏదైనా వర్క్ ఉంటే చూసుకోవడం కానీ, తోటలో పని ఏదైనా చూసుకోవడం కానీ, ఇవన్నీ పనుల తర్వాతే. అన్ని ఆవులు ఇంకా వాటర్కి ఇస్తున్నా చూడండి. మూడు ఆవులు ఇచ్చాను. ఇంకా 2 ఆ వీడియోలో ఉన్నాయో లేదో తెలియదు నాకు కూడా, చూస్తున్నా. అన్ని ఆవులు చేసిన తర్వాత దూలకు పెడుతున్నా చూడండి. 3 దూళ్ళు, ఇవి 3 దూళ్ళు ఇచ్చాను. ఎంతవరకు నీళ్ళు పాలు తాగాయి. ఇప్పుడు నీళ్ళు దానాలు కొన్ని పోసింటే ఎలా బిక్కుంటున్నాయి ఒకటి. సంబరం కదా చూసుకుంటే. సన్న పిల్లలతో ఆడుకునేట్టు ఉంటుంది ఆ దూడలతో. చూడండి ఎలా తాగుతున్నాయో. అన్యోన్యంగా ఉన్నాయి 3. ఫస్ట్ ఒకదానికి ఒక గిన్నె పెట్టింది, చాలేదు. ఆ తర్వాత ఇంకా 3 దాన్ని కలిసి వదిలిపెట్టాయి. ఇది చూడండి, తోటలే పోతున్నా కదా. ఇది మా బర్రి, దీని పేరు పప్పిను. దీనికి తోలుకొని పోయే తోటలకి రోజును. ఇది చూడండి ఎలా పొడుచుకుంటూ వస్తుందో. ఇంకా తోటలో పోయినాక సొప్ప కోసుకోవాలి కదా ఆవులకి. సొప్ప కోసాను చూడండి. అంతా మోపు పట్టిన తర్వాత ఇంకా ఇంటికి బండిలో వేసుకోవడమే. మోపు పట్టుకోవడం. ఇలా రోజుకి వచ్చి 4 మోపులు ఇలాను ఎత్తుకొని కూడా అట్లే కవర్ చేసుకున్న వీడియోస్ చిన్నగా తీసుకుంటా. అంత చేసి ఇంకా ఇంటి దగ్గరికి వేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఇది. మళ్ళీ ఆఫ్టర్నూన్ పాలు పిండడం. 4 కలా మధ్యాహ్నం కొంచెంసేపు నిద్రపోతాను. ఇంకా అంతే. మళ్ళీ ఆఫ్టర్నూన్ చూడాలి. ఆఫ్టర్నూన్ మళ్ళీ పాలు పిండాలి. 4:30కి అలా స్టార్ట్ చేస్తే 5:30 వరకు పడుతుంది పాలు పిండడం. అన్నీ పిండేసిన తర్వాత ఇంకా డైరీ పోసిస్తే ఇంకా వాటికి పనులు క్లోజ్. మళ్ళీ వాటర్ తాపాలి. ఆఫ్టర్నూన్ పాలు పిండిన తర్వాత మళ్ళీ పల్లీలు పొట్టు పోయాలి. పోయిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి వేయాలి. ఇంకా అదే పని చేసే ప్రతిరోజు చేసే పని ఇది నాది.
చూడండి అన్ని ఒకరి తర్వాత ఒకటి పాలు పిండాలి కదా, చేస్తున్నారు చూడండి. అన్ని పిండిన తర్వాత ఇంక మళ్ళీ కూడా డైరీ వాళ్ళకి పోసేస్తే పాలు సాయంత్రం ఒక 25 అలా అవుతాయి, పొద్దున్నే ఒక 30 అలా అన్ని పిండేయాలి. 5 ఆవులు ఇస్తున్నాయి పాలు ఇప్పటికైతేను. ఇంకా 3 దూడలు, 2 కురుదూళ్ళు అన్ని 10 ఉన్నాయి. అలా చూడండి కొద్దిసేపు పాలు దాపి కట్టేసి ఇంకా పాలు పిండడమే ఆవుతో కూడా. రెండో ఆవు ఇది, ఇంకో ఆవు దీనికి పాలు పిండాలి కదా, ఇంక దీనికి కూడా చూడండి దూడలు ఎంత బలంగా ఉన్నాయి చూడండి. పాలు పిండేస్తే ఇంకా అయిపోతుంది మనం చేసే పని ఏదైనా కానీ. పాలు పిండేయడం వల్ల ఇంకా ఈ పాలు పిండేస్తే పని అయిపోతే ఎప్పుడైనా 2 సార్లు అయినప్పుడు మా పిన్నిని పిలుచుకుంటాను ఇలా పాలు పిండేకి. అంటే లేట్ అయినప్పుడు ఏదైనా మనకి పని చేసి చాలా అయినప్పుడు ఎక్కువ పిన్ని అంటే వస్తుంది పాపం, మా పిన్ని కొద్దిసేపు వచ్చి అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. పల్లెటూరు అంతే కదా, ఎవరైనా ఎవరికో హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి ఫార్మర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొక వీడియోస్ ఇంకా బాగా చేయడానికి నాకు బాగా వస్తుంది, లేకుంటే రాదు కదా. ఇంక లాస్ట్ అవి పిండేస్తే బాయ్.